అండి చెబుతాం, చాలా విషయాలు అడుగుతున్నాం. ఈ కార్యక్రమం చూచి అర్థం చేసుకోవాలంటే దయచేసి గత కార్యక్రమాన్ని చూడండి. ఇప్పుడు బ్రదర్ ఎండి జగన్ కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. చాలా మంది అనుకుంటున్నారు మనం చాలాసేపు టైం తీసుకొని ప్లాన్ చేసి రీసెర్చ్ చేసి ఆ తర్వాత వచ్చి కూర్చుంటున్నామని. అయితే దేవుడికే తెలుసు. ఒక థాట్తో, ఇంకా చెప్పాలంటే భయంతోనే వచ్చి కూర్చుంటున్నాం. ఒక అవుట్లైనే తీసుకుంటున్నాం. అయితే మనం ప్రార్థించినప్పుడు అందులో నుండి టేక్ ఓవర్ చేసేది మనం కాదు, ఏదో పరిశుద్ధాత్మ మనల్ని అద్భుతంగా నడిపించడం మనం చూస్తున్నాం. ఎన్నో కార్యక్రమాలు మనం చూసాం కదా. ఖచ్చితంగా. అంటే నేను ఎంతో ఆశ్చర్యపడుతూ ఒకరోజు కూర్చుని ఆలోచించిన విషయం ఏంటంటే, ఒకరు మరొకరితో కూర్చుని ఒక 300 ఎపిసోడ్స్ చేయడం అనేటువంటిది ఓల్డ్గా ఎలాగని నాకు తెలీదు. ఓల్డ్గా చేయగలమా అంటే, ఆ యాంకర్ ఒకరుంటారు, గెస్ట్ మారుతూ ఉంటారు. అవును, ఒకే గెస్ట్, ఒకే యాంకర్. అవునా? వీరిద్దరూ కూడా చేరి ఒక 300 ప్రోగ్రామ్స్ చేసున్నారు అన్నప్పుడైతే నాకది హోలీ స్పిరిట్ తప్ప మరెవరు చేయలేరనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. పరిశుద్ధాత్మ ఫ్రెష్ గా థాట్ ఇస్తూనే ఉన్నాడు. ఒక్కొక్క సిరీస్ కును అలా మనము ఒక 20 ఎపిసోడ్లు అనుకుంటున్నాము, అది ఒక 20 నుండి 40గా వెళ్తుంది. ఆ టైటిల్ ఆయనే ఇస్తున్నాడు, దానికైన కంటెంట్ ఆయనే ఇస్తున్నాడు. ఆ కంటెంట్ మనకి ఇవ్వబడినప్పుడు మనిద్దరం ఒక 5 నిమిషాలు డిస్కస్ చేసుంటాం, ఎటువంటి కంటెంట్కైనా కూర్చుని. అది నాకు ఆశ్చర్యం. ½ అన్ అవర్ ప్రోగ్రామ్కి 5 మినిట్స్ ప్రిపరేషన్ చేసుంటాం మనం. హోలీ స్పిరిట్ ఇది ఎందుకు? ఇది ఆయన యొక్క ఆ హస్తములో ఉండడం వల్ల మనకు అటువంటిది ఒకటి ఇచ్చాడు. అదే నేనెంతో ఆశ్చర్యంగా చూస్తున్నా. నా యొక్క యాక్టివిటీకి, నా గుణాతిశయాలకు ఒక వ్యక్తితో కూర్చుని 300 ఎపిసోడ్లు మాట్లాడటం తెలుసు కదా, నా గురించి తెలుసు కదా. అలాంటప్పుడు ఎలా ఇది అని చూసినప్పుడు ఇది ప్యూర్లీ హోలీ స్పిరిట్ యొక్క గైడ్. ఎగ్జాక్ట్లీ, నేను గ్రహిస్తున్నాను. నాకైతే ఇంకా భయంగానే ఉంది, ఎందుకంటే హెచ్చరికగా ఉండాలి, ప్రేక్షకులకు మనం కరెక్ట్ గా చెప్పాలి. అలాగనే ఒక భయం ఇందులో కలిసి ఉంది. అయితే ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. వారు మాత్రమే కాదు, చాలా మంది స్పిరిచువల్ గా నేర్చుకుంటున్నారు అనే విషయం సంతోషంగా ఉంది. ఈ రోజు మనం చూసే కార్యక్రమం తిరిగి ప్రేక్షకులకు ఏం తెలియజేస్తున్నానంటే, ముందు కార్యక్రమాన్ని చూశారంటే గత ఎపిసోడ్లో బాలాము బాలాకు స్టోరీ మనం చూసాం. దేవుడు ఎలా, ద ఆల్మైటీ గాడ్ ఎలాంటి టోన్లో మాట్లాడుతున్నాడు, ఆ టోన్ అనేది మనం స్పష్టం చేయాలని కోరుతున్నాను. దేవుడు ఎప్పుడూ కొంత మెల్లని లేక సాఫ్ట్గా, కృపగల, అఫ్కోర్స్ ఇవన్నీ ఉన్నాయి. అయితే దేవుడు ఆ వైఖరిలో ఉన్నాడా అనే ఒక ప్రశ్న చాలా మంది తప్పుగా అంచనా వేస్తున్నారు. ఆ విషయాన్ని ఎలా చూస్తున్నారు? ఈ న్యూ టెస్ట్మెంట్ చర్చ్ తప్పుగా అర్థం చేసుకున్నటువంటి ఒక విషయం పేరొచ్చి కృప. ఈ గ్రేస్ అనేది రాంగ్గా వారు తీసుకున్నారు. అయితే ఉంది, లేదు, గ్రేస్ ఉంది, ఉంది. తప్పుగా తీసుకున్నారు. కత్తి లేదని చెప్పడంలా, కత్తిని రాంగ్ హ్యాండిల్ చేశారని చెప్తున్నారు. ఈ యొక్క గ్రేస్ అనేది ఎంత దూరానికి మీకొచ్చి అది దిగుతుందనుకుంటున్నారో అంత దూరం చీలుస్తుంది. దాని వెనుక న్యాయ తీర్పు అనేది ఉంది. ఇదే క్రైస్ట్ దగ్గర న్యాయ తీర్పు అనే ఒక భాగం ఉంది. పలు సమయాల్లో ఒక ఉదాహరణకు చెప్తున్నా. ఒక తండ్రిని, మీ తండ్రి గారే ఉన్నారు, ఆయన్ని మనం చూసినట్లయితే, మరి మీ లైఫ్లో మీరు చూస్తున్నప్పటి నుండి మిమ్మల్ని బుజ్జగిస్తూనే ఉండాడా? లేదు, గైడ్ చేస్తున్నాడు. ఒక స్థలములో తప్పు చేసినప్పుడు కొడతాడు. అవును. ఒక స్థలానికి వచ్చినప్పుడు మీరెక్కడ తప్పు చేస్తారో అని ఆలోచన వచ్చినప్పుడు కూర్చుని గైడ్ చేస్తున్నాడు. ఇలా చెయ్యి అని చెప్తున్నాడు, వార్నింగ్ కూడా ఇస్తున్నాడు. ఒక స్థలంలో మీరు ఎటువంటి తీర్మానం తీసుకోవాలనేది యోచిస్తూ ఉన్నప్పుడు ఒక సజెషన్ ఇస్తున్నాడు, ఇలా చేయొచ్చు బాబు, ఇలా చేయొచ్చు అని అంటాడు. ఒక దగ్గర మీరు బ్యాలెన్స్ తప్పారు, ఆయన ఎక్స్పీరియన్స్ని మీకు చెప్పి లేపుతున్నాడు. అలా కాదు, ఇలాగ చేయొచ్చు, ఇలా చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని చెప్తాడు. ఒక తండ్రి వచ్చి పలు సమయాల్లో మనకి హెల్ప్ చేస్తాడు. పలు కోణాలున్నాయి. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా ఒక ఓల్డ్ తండ్రియే మనకిలా చేస్తున్నప్పుడు హెవెన్లీ ఫాదర్ ఎన్ని టోన్లతో నా దగ్గరుంటాడు? అవునా? అదే మనం పోయినసారి చూసాం. అబ్రహాముని పిలుస్తున్నప్పుడు అబ్రహాం గురించి చెప్పుకోని విషయం ఒకటుంది. నేను ఈ బైబిల్ వాక్యం చదువుతూ ఏ విధాలుగా దేవుడు ఉన్నాడనేటువంటి ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు జెనసిస్ 12లో అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు నేను నీకు చూపించు దేశానికి 12:1-2లో ఉంది, చూపించు దేశానికి వెళ్ళు అని. అవునా? అవును. అయితే యాక్సులో చెప్తున్నప్పుడు అపోస్తలుల కార్యము 7వ అధ్యాయంలో అబ్రహాము మాట్లాడిన విషయాన్ని గురించి స్టెఫెను చెప్తాడు. చెప్తూ ఏమంటాడంటే, దేవుడు అబ్రహామును చూచి నేను నీకు చూపింపబోవు దేశానికి రమ్మని చెప్పినట్టుగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు రమ్మన్నాడా, వెళ్ళమన్నాడా? అదేమంటే రెండును ఓ పెద్ద పరిమాణంలో ఉన్నాయి, భయంకరమైన డైమెన్షన్. రమ్మంటే నేనొక దగ్గర ఉంటూ పిలవడం, ఇటు రా అనేటువంటిది. బిడ్డను మీరు రారా అని రమ్మని చెప్పడం. వెళ్ళమంటే ఏంటి అర్థం? నేనుండి మిమ్మల్ని పంపించడం. నేను నీతో రాను, నువ్వెళ్ళు అని అర్థం.
ఇప్పుడు అందరూ జెనసిస్ 12ని తీసుకుని అది ఎలా తీసుకుంటున్నారంటే ఒక ప్రామిస్. ఈరోజు కూడా అది సంఘాల్లో వాగ్దానం. నేను నీకు చూపింపబో దేశానికి వెళ్ళుము అంటే దాని యొక్క అర్థం, దాని యొక్క రెవల్యూషన్ని స్టీఫెన్ చెప్తాడు యాక్ట్స్లో. ఆ జెనసిస్ 12లో దేవుడు మాట్లాడుతున్నప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడంటే హారాన్ అనే ఊరు, హారాన్ అనే ప్రాంతంలో ఉంటాడన్నమాట. అయితే స్టెఫెన్ చెప్తాడు, స్టెఫెను ఆ యాక్ట్స్ 7లో దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము ఇరాకులో ఉండాడంటాడు. హారానులో వారు నివసించక ముందు, అతడు హారానుకు రాకముందే చెప్పినట్టుగా చూడగలం. దాని అర్థం ఏంటంటే హారానులో నివసించక ముందు మెసొపొతేమియా ప్రాంతం ఇరాకులో ఉన్నప్పుడే దేవుడు అబ్రహాంతో చెప్తాడు, నేను నీకు చూపించు దేశానికి రమ్మని చెప్తాడు. బయలుదేరిన సగం దూరంలో హారాను ఉంటుంది, జర్నీలో సగం భాగంలో ఉంటుంది. అక్కడ నివసించాడని చూడగలం. ఇప్పుడు టోన్ మారింది దేవునికి. అదే ఆయన మీరు కూడా చెప్పారు, గత కార్యక్రమంలో ఒక 13 సంవత్సరాలు మాట్లాడలేదు అబ్రహాంతో, వాగ్దానం ఇచ్చాడు, నమ్మాడు. అయితే ఈయనకొక మిస్కాల్కులేషన్ అయింది. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు. ఏంటిక్కడ కూర్చునున్నావు? నీకిక్కడేం పని? అక్కడ చెప్పినప్పుడు ఫస్ట్ పిలిచేప్పుడు రా అని అంటాడు. ఇక్కడ వచ్చినవాడు సగం దూరంలో హారానులో వారు ఆర్జించిన యావదాస్తితో వారు అక్కడ సెటిల్ అయినట్టుగా చూడగలము. బైబిల్లో ఉంటుంది, తండ్రి ఇంటిని వదిలిరా అని చెప్పి ఇండ్లు కట్టుకున్నారు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, చూపించు దేశానికి పో. కోపము. ఈ టోను బైబిల్ చదివే మనకి అర్థం కావాలి. అది అబ్రహాముకు ఆ రోజు తెలిసింది. మనమెలాగా తీసుకుంటున్నాం టోన్ని? మన టోన్లో చదువుతున్నాం. ఎప్పుడు ఆయన ప్రేమగల దేవుడే. అయితే ఆ టోన్ క్యాచ్ చేయలేక చాలా విషయాలు కోల్పోతున్నాం, మిస్ చేస్తున్నాం. దాని డెప్త్ దొరకకుండా పోతుంది. ఇప్పుడు ఇష్మాయిల్ కొరకు అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు, అవునా? ఇష్మాయిలు నీ ముందర బ్రతుకునుగాక. అటు తర్వాత వాక్యములో దేవుడేం చెప్పాలి? ఇష్మాయిల్ని ఆశీర్వదిస్తానని చెప్పాలి కదా. అలాగ చెప్పడు. ఆయన చెప్తాడు, ఇస్సాకే నీ సంతతి అంటాడు. అక్కడంటాడు ఐసకే నీ సంతతి అని. అలాగ చెప్పి తర్వాత వాక్యంలో చెప్తాడు, నేను చెప్పేది 17th చాప్టర్లో ఉంటుంది. తర్వాత వాక్యంలో చెప్తాడు, ఇస్మాయేలు కొరకు నువ్వు విన్నపం చేసినందువల్ల ఈ నువ్వు ఉంది కదా, ఎంత గొప్ప మాటో చూడండి. ఒక చిన్న పదమే ఒక మార్పు భయంకరంగా ఉంది. ఆ నువ్వు ఏం చేసిందో నేను చెప్తాను చూడండి. ఇప్పుడు అబ్రహం అడిగిన వెంటనే దేవుడు, ఏంటి ఇస్మాయిల్ కొరకు ప్రార్థన చేసేశావు? ఆ ప్రేయర్ ఒక 10 seconds ప్రేయర్. ఇష్మాయిలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహింపుము. చెప్పండి, ఎంతసేపు అవుతుంది? ఒక 10 seconds అవుతుంది. ఈ యొక్క ప్రేయర్ అతను చెప్పిన వెంటనే ఈయనకి దుఃఖం వచ్చింది. ఎందుకంటే అతను దుష్ట మనిషి. ఇష్మాయిలు దుష్ట మనిషి. అతను ప్రేయర్ చేశాడు, ఆ దుష్టుడు బాగుండాలని ప్రేయర్ చేశాడు. కానీ అతను ఉంటే ఇశ్రాయేలుకి ఆపద. ఎవరికి? ఐసక్కి ఆపద. కరెక్టే, దేవుని ప్రణాళిక వేరే, గాడ్స్ ప్లానే వేరే. అతని తరమడం గాడ్స్ ప్లాన్. ఇతను ప్రార్థన చేశాడు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇష్మాయేలు కొరకును నీవు మనవి చేసినందుకు అతని కొరకు ప్రార్థించావే. ఇప్పుడు ఐసక్ అగెయిన్స్ట్గా ఉన్న వాళ్ళందరినీ పంపివేశాడు. అందరినీ పంపాడు, ఇష్మాయిల్ను పంపించలేకపోయాడు. అబ్రహం మరణిస్తున్నాడు కదా, మరణించినప్పుడు ఎవరు ఫ్యూనరల్ని జరిగించారు? ఇతడు వచ్చాడు, ఐసక్ అండ్ ఇస్మాయిల్ ఇద్దరు వచ్చి ఫ్యూనరల్ జరిపిస్తారు. ఎందుకు? ఐసక్తో పాటు ఇస్మాయిల్ అక్కడ నుంచుని ఉన్నాడు. అబ్రహాం యొక్క ప్రేయర్, ఆ స్థలములో దేవుని యొక్క టోన్ దుఃఖం. ఇరాకులో మాట్లాడినప్పుడు లవ్, నువ్వురా అనే కాలింగ్, పిలుస్తున్నాడు. హారాన్లో మాట్లాడుతున్నప్పుడు కోపం, కానానులో మాట్లాడుతున్నప్పుడు దుఃఖం. ఒకే గాడే. టోన్, ఈ టోన్స్ మనం గ్రహించాలి, అర్థం కావాలి కదా. బైబిల్ చదువుతున్నప్పుడే మనం ఏ టోన్ బైబిల్ యొక్క డెప్త్ లోకి వెళితేనే గాని ఇది దొరుకుతుంది. హోలీ స్పిరిట్ మీకు చెప్పేవాళ్ళు కదా, పరిశుద్ధాత్మ. మనం ఎక్కడున్నాం ఇందులో అంతా? హోలీ స్పిరిట్ దగ్గర కదా అన్నీ ఉన్నాయి. అవును, ఎందుకంటే దేవుని వాక్యం దేవుని ఆత్మచేత ఇవ్వబడింది. ఆయనతో పాటు కూర్చుని చదివేపడే కదా ఆయన చెప్పిస్తాడు. సో ఈ విధంగా మీ లైఫ్లో ఈ విధంగా దేవుడు మాట్లాడేది అర్థం చేసుకోగలరా అన్నదే ప్రశ్న. మరొకటి నేనిప్పుడు విడుదల చేస్తున్నాను. బైబిల్ చదవడానికి ముందు, మనం డివోషన్ చేయడానికి ముందే 1 సెకండ్ ఒంటరిగా మోకరించి ప్రార్థించి, పరిశుద్ధాత్మ దేవా నాకు కొంచెం చెప్పండి. అలాంటి ప్రేయర్ మనలో ఎంతమంది చేస్తున్నారన్నదే ఒక డ్యూటీగా ఉంది. బైబిల్ చదివేదే మనం ఒక డ్యూటీగా చేస్తున్నాం కదా. కరెక్ట్ గా 10 నిమిషాలు చేస్తున్నామని బైబిల్ చదవాలని ఇంట్లో చెప్పించారు, అందువల్ల చదవాలి. ఆ చదివిన దాంట్లో ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా. ఉదయాన్నే బైబిల్ చదివా. నేను బైబిల్ చదివేది తప్పని చెప్పడం లేదు. బైబిల్ ఎలా వివరిస్తున్నాడు, ధ్యానించడం, మెడిటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎలా మనతో మాట్లాడుతున్నాడు, ఏ టోన్ లో మనతో మాట్లాడుతున్నాడు, ఇవన్నీ మనం మాట్లాడుతుంటే మనం సబ్జెక్ట్ లోకి ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం. గత కార్యక్రమం ప్రారంభించాం, వెంటనే ముగిసింది ఈ బాలాకు స్టోరీ.
వీరంతా ఈ ఇంటికి మీరు చెప్పారు దేవుడు సంఖ్యాకాండము 22:9లో దేవుని స్వరం దీన్ని మనం ఒక లైన్లో చదువుతున్నాం. దెన్ గాడ్ సెడ్ టు బాలామ్ అండ్ సెడ్, హూ ఆర్ దీస్ మెన్ విత్ యూ? ఇది మీరు కోపంగా అడిగి చూడండి. సరిగ్గా ఉంటుంది. ఎందుకురా వీడింటికొచ్చాడు? ఎందుకు ఇంట్లో కూర్చోపెట్టావు? ఎందుకంటే నాకు ఇష్టం లేనివాడు. నా పిల్లల్ని శపించడానికి నీ ఇంటికొచ్చాడు. ఇతనికి తెలీదు. కొన్నిసార్లు మీకిష్టం లేని ఫ్రెండ్ ఇంటికొస్తాడు, కానీ అతను పాత ఫ్రెండ్ అయి ఉంటాడు. మధ్యలో కొన్ని గొడవలు వచ్చుంటాయి. అది మీకు తెలీదు. ఒకరోజు ఇంటికి వచ్చుంటాడు. మీ భార్య తెలియక కాఫీ ఇస్తుంది. మీరేం చెప్తారు? ఎందుకు వీడికి కాఫీ ఇచ్చావు నువ్వు? ఒక కోపంగా అడుగుతాం కదా. అటువంటి ప్రశ్న అది. ఎందుకు వాడి ఇంట్లోకి వచ్చాడు? అసలు నాకేం తెలుసండి? మీకు అతనికి మధ్య గొడవ జరిగిందనే విషయం నాకేం తెలుసు? ఓకే, వాడిని పంపు. అదే అక్కడ జరుగుతుంది. నేనందులో ఏం చెప్పదలిచానంటే, ఆయన అడిగినప్పుడే ఇప్పుడు మీ వైఫ్ని అడుగుతారు కదా, ఎందుకు వీడొచ్చాడంటే ఆమెకి తెలుస్తుంది కదా. అయ్యో, ఇక్కడ ఏదో తప్పు జరిగింది కాబోలు. అలా వెంటనే బిలాంకి ఇది తెలిసి ఉండాలి కదా. లేదు, అతను ఏదో శపించమని వచ్చాడు, లేదు వారిని పంపించమంటాడు. సరే, అది కూడా పర్వాలేదు. ఓకే, రైట్, తెలియక జరిగిపోయింది. మరుసటి రోజు మరలా ఇంటికొస్తే అదే ఫ్రెండ్కి వైఫ్ కాఫీ ఇస్తే ఇంకా ఎంత కోపం వస్తుంది. మరుసటి రోజు ఇంట్లో ఉంటాడు. దేవుడు అడుగుతున్నాడు, ఏంటి అన్న వెంటనే ఇక్కడ అంతకంటే ఆశ్చర్యం. తిరిగి అతనితో చెప్తాడు, ఈ నైట్ బస చేయండి. వారు వెళ్ళొచ్చారు. మధ్యలో వెళ్ళి బాలాకును చూసి ఆఫరింగ్ని ఇంక్రీజ్ చేశారు. ఆఫరింగ్ డబుల్ అవుతుంది. డబుల్ అవుతుంది. అతను చెప్తున్నాడు, అతనికి ఇతని గురించి తెలుస్తుంది చూడండి. లేదు, అతను పంపివేశాడు, శపించనన్నాడు, దేవుడు చెప్పాడట. అవునా, ఇంకా కొంత చేర్చి తీసుకెళ్ళు. అప్పుడు ఆటోమేటిక్గా బిలామును అతను ఏ స్టాండర్డ్లో ఉంచాడో చూడండి. డబ్బుకి ప్రాఫెసీ చెప్పేవాడు. ఈరోజు అనేక ప్రాఫిట్ల పరిస్థితి అలాగే ఉంది. అనేకులు మిమ్మల్ని ఎందును బట్టి ఆశీర్వదించాలనుకుంటున్నారు? ఒక విషయాన్ని నమోదు చేయాలి అశ్విన్. ఏంటని అడిగితే, ప్రాఫెసీ వచ్చి మిమ్మల్ని ఖండించి హెచ్చరించడానికే ప్రాఫెసీ. ఆ న్యూ టెస్టిమెంట్ యొక్క ప్రాఫెసీ ఎఫెసీయుల్లో ఉంది. సంఘము యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తముగా కొందరిని ప్రవక్తలుగాను. సో ప్రాఫిట్ యొక్క మెయిన్ కార్యము ఖండించి చెప్పడం, ఖండించి హెచ్చరించి అది అతను చేస్తే ఏం బ్లెస్సింగ్ అని చెప్పాలి. బ్లెస్సింగ్ ఇవ్వాలి. అయితే చేస్తే ఏంటి బ్లెస్సింగ్? అబ్రహాంతో చెప్తున్నాడు, నువ్వు రా, నిన్ను గొప్ప జనంగా చేస్తా. సరే, లేదండి అది ఓల్డ్ టెస్ట్మెంట్. న్యూ టెస్ట్మెంట్ అలా కాదు, కృప. రైట్, న్యూ టెస్ట్మెంట్కి రండి. నువ్వు వెళ్ళి సౌలునకు ప్రాఫెసీ చెప్పు. అననీయతో చెప్తున్నాడు, నువ్వు చెప్పు, అతడు ఈ విధంగా పరిచర్య చేయాలని నేను ఏర్పరచుకున్నానంటాడు. నువ్వు వెళ్ళి చెప్పు, చెప్పితే అతనికైన ఆశీర్వాదం ఇస్తాను. పీటర్, నీ వలను వదిలిరా, మనుషులను బట్టు జాలరీగా చేస్తాను. ద గ్రేస్ఫుల్ గాడ్ అనేటువంటి మాట అది. సో ఒక కమాండ్ ఉంది, ఆ కమాండ్కి లోబడితే బ్లెస్సింగ్. ప్రాఫెసీ అంటే అటువంటిదై ఉంటుంది. ఈరోజు ప్రాఫెట్ అని చెప్పబడుతున్న సోకాల్డ్ ప్రాఫెట్స్ ఉన్నారు. నేనందరినీ చెప్పలా, కొంతమంది. దేని ఆధారంగా ఉన్నారంటే బిలాములాగా ఉన్నారు. ఫుల్లుగా బ్లెస్సింగ్కే ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ దగ్గరికి వెళ్తే బ్లెస్సింగ్ దొరుకుతుందనే ఎక్స్పెక్టేషన్తోనే వీళ్ళు వస్తున్నారు. వీడనే బ్లెస్ చేయాలనే చోటే అతను ఉంటున్నాడు. దేవుడు ఇలాగ చెప్పాడని తన వద్దకు వచ్చిన వారిని తిట్టి పంపించిన ప్రాఫిట్స్ ఎంతమంది? మన దగ్గరకొచ్చే వారికి కొరత ఉండదా? వానికున్న కొరత తెలియజేసి అతని సరిచేయడమే కదా స్పిరిచువాలిటీ. ఈ బిలాం గురించి బాగా తెలిసింది బాలాకుకి. సరే, ఇంకా కొత్త తీసుకో. బాలాకు చాలా స్పష్టంగా ఉన్నాడు. ఆ విషయంలో ఎంతో స్పష్టంగా ఉన్నాడు, చాలా క్లియర్గా ఉన్నాడు. అది ఇప్పుడు ఈ ప్రాఫిటే అర్థం చేసుకోవాలి. మరి ప్రాఫిట్ ప్రవక్త దేవుని పట్ల చాలా స్పష్టంగా ఉన్నాడు. తెలిసి ఇలా ఉన్నాడంటేనే మనకి చాలా భయంగా ఉంది. బైబిల్లో ఒకసారి చెప్తున్నాడు, ఒకసారి అడుగుతున్నాడు, ఎవరైనా అడుగుతున్నాడు, అక్కడే ముగించాలి. ఆయన ఒకసారి చెప్పి అది మార్చేటువంటి వాడు కాదు, పలుమార్లు యోచించేవాడు కాదు. అయితే ఇందులో ఇంకో యాంగిల్ ఉంది. దేవుడు కూడా సరే, ఇతడు ఇలా ఉన్నాడని తెలుసు కూడా దిగి వస్తున్న స్వరాన్ని మనం గమనిస్తూనే ఉన్నాము. సెకండ్ టైం, రెండవసారి ఉంది కదా. ఇప్పుడు బాలాకు మరి ఎక్స్ట్రాగా ఆఫరింగ్ ఇచ్చి పంపుతాను, వస్తారు కదా. ఇప్పుడు దేవుడు వారు ఎవరన్నా అడగడం లేదు. దేవుడు చేసే పని ఏంటంటే, ఇప్పుడు ఇతనే చెప్తున్నాడు, అక్కడుంది చూడండి 19వ వచనం. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుడి, యెహోవా నాతో నీకు ఏమి చెప్పునో నేను తెలుసుకొందును. గత రాత్రే వద్దన్నాడే. ఇంకా వెయిట్ చేస్తున్నాడు, సెకండ్ దేవుణ్ణి సముదాయించవచ్చును అని. దేవుని కన్విన్స్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. పర్ఫెక్ట్ ఆ స్టేజ్కి వెళ్తున్నాడు. ఎందుకంటే అతని వద్ద ఆఫరింగ్ అంత గొప్పది.
దాని తర్వాత ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకొచ్చి, ఆ మనుషులు నిన్ను పిలువ వచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము. సరిపో. దీన్ని నేను ఎలాగ చూస్తున్నానంటే, పౌలు చెప్తాడు, ఇది దేవుడు కాదు నేనే చెప్తున్నానంటాడు. అదేవిధంగా నేను ఎలాగ చూస్తున్నానో తెలుసా? దేవుడు బిలామును చంపడానికి తీర్మానించుకున్నాడు. నేను చెప్పినందుకు కారణమేంటంటే, వాక్యానుసారంగా గమనించి చూడండి. దేవుడు ఆశీర్వదించిన వానిని మనిషి శపించగలడా? శపించగలడా? కుదరదు గదా. దేవుడొచ్చి నోవాహు 3 కుమారులను ఆశీర్వదించాడు. షేమ్, హామ్, యాపిత్. బ్లెస్ చేశాడు. ఇప్పుడు హాము తప్పు చేస్తున్నాడు. తండ్రి దిగంబరత్వాన్ని బయటికెళ్ళి చెప్తాడు. మిస్టేక్ అయింది. లేచిన తర్వాత నోవాహు ఎవరిని శపించాలి? కుమారుని శపించాలి. హామును శపించాలి. తన యంగర్ సన్ని శపించాలి. అయితే నోవాహు తెలివిగా చేస్తాడు. తాను లేచి కనాను శపింపబడినవాడంటాడు. హామని చెప్పడు. కనానెందుకు? కనాను ఎవరిని చూస్తే హాము పెద్ద కుమారుడు. ఎందుకు అతన్ని శపించాడు? అబ్బాయి చేసిన తప్పుకి ఎందుకు మనవుణ్ణి శపించాడు? ఒకే ఒక కారణమే. అతనెంతగా హాముని శపించినా అతని తల మీద ఉండదు. ఎందుకు? దేవుడు ఆశీర్వదించిన వానిని మనిషి శపించనవదు. అంతే పని అయింది. ఇప్పుడిక్కడ జరుగుతున్న విషయం, ముందుగానే ఇశ్రాయేలుని దేవుడు ఆశీర్వదించాడు, బ్లెస్ చేశాడు. బిలాము శపిస్తే ఏమవుతుంది? ఏమి జరగదు. ఏం కాబోయేది లేదు. అప్పుడెందుకు బిలామును ఆపుతున్నాడు? ఇది ఇశ్రాయేలుని శపించడాన్ని బట్టి దేవుడు భయపడలేదు. అవును. బిలాం వెళ్లి ఇశ్రాయేలుని శపిస్తే శాపం వస్తుందా? ఇతని శాపం ఏం నుంచోదు. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించాడు. అవును. ఇక్కడ బిలాముకైనా సేఫ్టీ అది. ఏదో ఒకటి టీచ్ చేస్తున్నాడు. బిలాము నువ్వు వెళ్ళొద్దు, వారిని శపించదు. కారణం, వారిని నువ్వు శపిస్తే నిన్ను శపించాల్సి ఉంటుంది. అదే ఈ స్టోరీ ప్యారలల్ కట్ లో మనం యోనాని చూస్తే అది వేరే ట్విస్ట్ లో ఉంది. అది వేరే కోణంలో ఉంది. చూస్తే అది ఇక్కడ కాన్సెప్ట్ ఒకటే, విషయం వేరే. అవును. అక్కడ జెంటైల్స్ కి ప్రాఫిట్ కి జరుగుతుంది. ఇక్కడొచ్చి సొంత జనులకి జెంటైల్ ప్రాఫిట్ కి జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ ప్రాఫిట్ కి బోధిస్తున్నాడు. ప్రాఫిట్ కైన టీచింగ్. ఇప్పుడు వచ్చి నువ్వు వెళ్ళి వారిని శపించావంటే, ఎందుకంటే నేను అబ్రహాంతో చెప్పాను, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వారిని శపిస్తా. ఇప్పుడు నువ్వు వారిని శపిస్తే నిన్ను శపించాలి. అదే నేను అబ్రహాంతో చేసిన వాగ్దానం. నువ్వు దయచేసి వెళ్ళిపోవద్దు. అప్పుడు బిలామును వెళ్ళొద్దని చెప్పినందుకు రీజన్, ఇతను శపిస్తే ఇశ్రాయేలీలు శపించబడతారనే భయం దేవునికి లేనేలేదు. నువ్వు శపిస్తే నువ్వు శాపం అయిపోతావురా, అందుకే నువ్వు వెళ్ళొద్దని చెప్పాను, హెచ్చరికగా ఉండమని. ఇప్పుడు రెండోసారి అడిగినప్పుడు పొమ్మని ఎందుకు చెప్తున్నాడు? నీ తలరాతను ఎవరు మార్చగలరని చెప్తాం కదండి జాలీగా. ఎందుకంటే ఇతని ఉద్దేశం వేరేలా ఉంది. డబ్బు మీదకి, డబ్బు వైపు వెళ్ళింది. నిన్ను కాపాడలేను, అలాంటి స్టేజ్కి వచ్చింది. సరిపో. ఆ తర్వాత చక్కటి మాట చెప్తాడు. అదే వాక్యంలో చెప్తాడు చూడండి, నీవు వెళ్ళు, నీవు లేచి వారితో వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలనని అతనికి చెప్తున్నాడు. ఇక్కడ అతన్ని కాపాడుతున్నాడు, అక్కడ అతన్ని కాపాడుతున్నాడు. ఎందుకంటే నువ్వు వెళ్ళి అక్కడ శపించావంటే ఆ శాపం నీ మీదకి వస్తుంది. నేనేం చేస్తాను? నీకు డబ్బు మీద ఆశ వచ్చింది, వీళ్లతో వెళ్లాలనే ఫీలింగ్ వచ్చావు. సరిపో, లాస్ట్ ఛాన్స్ నీకు ఇస్తున్నాను, హెచ్చరికగా ఉండు. జాగ్రత్త. నేను చెప్పేది మాత్రం వెళ్ళి చెప్పిరా. నేను చెప్పేదంతా ఆశీర్వాదమే ఇశ్రాయేల్కి. ఇతను అన్ని చోట్లకి వెళ్ళి చూస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. అప్పుడు అబ్రహాముకిచ్చిన ఆశీర్వాదం ఇతనికి అలా అప్లికబుల్ అవుతుంది చూడండి. అబ్రాహాముకి, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను. నువ్వక్కడ ఆశీర్వాదకరంగా మాట్లాడితే నీకు ఆశీర్వాదంగా మారుతుంది. ఎంత లవబుల్ కాడో చూడండి. అందరినీ ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు, ఇతన్ని ఎలా కాపాడాలనుకుంటున్నాడు చూడండి. నువ్వు వెళ్ళి అతన్ని శపించొద్దు, కారణం నువ్వు శపించబడతావు. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే, రాజు ఉన్నాడు కదా, బాలాక్ క్యారెక్టర్. సరే, ఇంత జరుగుతుంది కదా, ఇతను ఇశ్రాయేల్తో ఉంటేనే సరిపోతుంది. చూడండి, నేను మనోరీత్యా చూస్తున్నాను. అయితే అతను అడమెంట్గా ముగించాలి అనే ఉన్నాడు. ఇదేమంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. దేవుడు వీళ్ళకి చేసింది బాలకుకు తెలిసి ఉండదనుకుంటున్నారా? ఎందుకు తెలిసి ఉండొచ్చంటే, దేనితోనంటే వాక్యంతోనే చెప్తున్నాను. రాహబ్ దగ్గరికి వెళ్తున్నారు కదా, వీళ్ళందరూ ఎరికోకు వెళ్ళినప్పుడు రాహబ్ చెప్పిన మాట ఏంటంటే, ఐగుప్తీయులకు చేసిన దానిని విని మేం భయపడ్డాము. ఆ రోజుల్లో ఐగుప్తీయులు, ఆ రోజు అదే అగ్రరాజ్యం. అప్పట్లో ఆ రోజు ఉన్నవారిలో పేరుగాంచిన వాడే ఫరో, అగ్రరాజ్యం. అప్పుడు అతను చచ్చిపోయాడు, చంపబడ్డాడు. అలాంటప్పుడు చంపిన దేవుడు ఎలా రీచ్ అయి ఉంటాడు? బలాకుకు తెలీదా ఇది? అప్పుడు బలాకుకు ఏంటి సమస్య అంటే, ఇతని ద్వారానైనా ఎందుకు అతని యుద్ధానికెళ్ళా? తెలుసు ఓడిపోతాడని. కన్ఫర్మ్గా దీనికి ముందుగా చెప్తున్నాడు, మనల్ని తినేస్తాడు ఫుల్లుగా ముగించేస్తాడేమో. అతనికి బాగా తెలుస్తుంది. పవర్ ఆఫ్. మరొక యాంగిల్ చూడండి,
వాళ్ళని ఫిజికల్గా హ్యాండిల్ చేయలేం, స్పిరిచువల్గానే హ్యాండిల్ చేయమని చెప్పు. ఆ, ఇక్కడే ఉంది ట్విస్ట్. ఇదే మ్యాటర్. అనేకసార్లు మనం పాపంలో పడటం, సేవకులు కావచ్చు, బిలాము వంటి వాళ్ళు, లేక విశ్వాసిగా ఉండనివ్వండి, అందరూ ఫిజికల్ పాపాన్ని కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. స్పిరిచువల్ అడల్టరీ కానివ్వండి, లేకపోతే థెఫ్ట్, చంపడం, లేక అబద్ధం చెప్పడం, వీటిని చూస్తున్నాం కదా. ఇది చేయకుండా కూడా మనం ఉంటాం. మనం భయపడి దొంగతనం చేయము, అడల్టరీలోకి వెళ్ళము. ఇలా ఒక గ్రూప్ ఉంటుంది, నిజాయితీగా ఉండేవాళ్ళు ఉంటారు. బట్ స్పిరిచువల్ పతనం అంటే ఏంటి? హృదయంలో ఆలోచించే, ఇచ్చేయించేవన్నీ ఇందులో వస్తాయి. దేవుడు చెప్పి చేయకుండా ఉండేది, దేవునికి అగెయిన్స్ట్గా చేసేది, అటెంప్ట్ చేయకుండా ఉండడం, గాడ్స్ విల్కి అగెయిన్స్ట్గా వెళ్ళడం, ఇవన్నీను సిన్. ఇవన్నీ మొదట మనం సిన్గా ఎక్కడ చూసాం? ఇవి లిస్టులోనే లేవు. బిలాముకి అదే కదా సిన్ను. దీని గురించి అతడు ఏం ఆలోచించలేదు, రియలైజే చేయలేదు, కన్విన్స్ చేస్తున్నాడు దేవుణ్ణి. ఆ ఆఫరింగ్ అతని కంటిని మూసేసింది కదా. అవును, ఈరోజు ఎంతమందిని ఆఫరింగ్ కంటిని మూసింది. అంటే నాకు సేవకులు తెలియజేసినటువంటి మాటే, 2 విషయాలలో సేవకులు కేర్ఫుల్గా ఉండాలి. ఒక సేవకుడు 3 విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలంటాడు. 2 విషయాలు ఏంటని ఒక ఆయన చెప్పించాడు. ఉపదేశములో డాక్ట్రిన్, రెండవది డబ్బు. ఈ రెండిటిలోనూ పడినవానిని లేపడం కష్టం. ఉపదేశంలో ఒకడు పడిపోతున్నాడు కదా, డాక్ట్రిన్. ఆ డాక్ట్రిన్ ఒక విధమైన ఆక్టోపస్ లాగా నలువైపులా పట్టేస్తుంది. అతన్ని బయటికి తేవడం చాలా కష్టం. అదే సమయంలో డబ్బులో పడ్డాడు కదా, సేవకుడైనా విశ్వాసిగాని, అతన్ని లేపడం కష్టం, ధనాశతో. అందువల్ల ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని బైబిల్ చెప్తుంది. డబ్బు అవసరం, ధనాపేక్ష తప్పు. వస్తువు కావాలి, వాటి ఆశ తప్పు. ఎవరునూ డబ్బు లేకుండా ఉండలేరు, ఎందుకంటే సర్వైవల్కి డబ్బు కావాలి. వస్తువు లేకుండా ఉండలేము, సర్వైవల్కి వస్తువు కావాలి. బట్ దానిమీద ఒక ఆశ వస్తుంది కదా. ఇక్కడ అదే పతనం. బిలాంకొచ్చింది అదే, ఆ ఆశ. అతనికేంటంటే దేవుణ్ణి వదలలేకపోతున్నాడు, బాలాకును వదలడం లేదు. బాలాకంటే అతనిచ్చే ఆశీర్వాదం వదలలేకపోతున్నాడు. దేవుడు చెప్తున్నాడు, వెళ్ళేది వెళ్ళు, అయితే చెప్పింది మాత్రం మాట్లాడు, హెచ్చరికగా మాట్లాడద్దు, అది నీకే సమస్య. అప్పుడు సేవకుడు ఇందులో చాలా కాన్షియస్గా ఉండాలి. విశ్వాసి అయినా సేవకుడైనా ఇందులో ఎంతో కాన్షియస్గా ఉండాల్సి ఉంది. ముగింపు ఎటువంటిదైపోయిందో చూడండి. ఇది మీరే చెప్పండి. అది తరచు చూస్తుంటే 4 విధములైన ప్రాఫెసీ ఇస్తున్నాడు. 4ంటిలోనూ కాంప్రమైజ్ కాకుండా దేవుడు జాగ్రత్తగా చెప్పింది చెప్పమంటున్నాడు. చెప్పి అయితే ఇక్కడ ఎలాగుందంటే, బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళెను. 25వ వచనం 24-25. అంతటా బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళెను, బాలాకును తన త్రోవను వెళ్ళెను అని ఉంది. అవునా? అవును. ఇప్పుడు 25వ అధ్యాయమే అందులో వచ్చి టాప్ ట్విస్ట్. ఇప్పుడు ఎంత వైరాగ్యంగా ఉన్న దేవుడు దేని నిమిత్తం వైరాగ్యంగా ఉన్నాడో అక్కడే రివర్స్ అయ్యింది. దేవుని విషయంలో ఎంత హెచ్చరికగా ఉండాడు ఇతను. ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే, బిలాం లేచి వెళ్ళిపోయాడు, అంతే, ముగిసింది ఈ సీన్ అంతటితో ఓవర్. అయితే దీనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. మీడియా తిరిగి మరో ట్విస్ట్, ఒక ఫ్లాష్ బ్యాక్. అదేంటంటే, తిరిగి ఇశ్రాయేలీలు షిత్తీములు దిగి ఉన్నప్పుడు ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. అలా ఆరంభమవుతుంది. బాలాకెవరు? సంఖ్యాకాండం 22:1. తరువాత ఇశ్రాయేలీయులు సాగి ఎరికోకు ఎదురుగా యోర్దాను తీరముననున్న మోయాబు మైదానములలో దిగిరి. సిపోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీలకు చేసినదంతయు చూచెను. వాళ్ళెక్కడున్నారు? మోయాబు మైదానములలో అని ఉంది. అప్పుడే బాలాకు చూస్తున్నాడు. అప్పుడు మిద్యాను పెద్దలను చూచి, అప్పుడు బాలాకు చెప్పేటువంటి మాట, మిద్యానీయులను చూచి ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జనసమూహం ఉందంటున్నాడు కదా. ఈ మిద్యాను దేశంలో ఉండేటువంటి, అయితే ఇశ్రాయేలీలు మోయాబులో ఉన్నారు. ఇక్కడెక్కడ తప్పు జరుగుతుందంటే మోయాబు స్త్రీలతో జరుగుతుంది. ఇప్పుడు బాలాకేం చేస్తున్నాడు? మిద్యానీయుడు. అతడేం చేస్తున్నాడు? ఈ మోయాబు స్త్రీలను తీసుకొచ్చి ఇక్కడ చేరుస్తున్నాడు. అయితే ఇక్కడ చూస్తున్నప్పుడు బాలాకు పంపినట్టుగా ఉండదు, ఏది కూడా ఉండదు. అయితే వెనుక వాక్యం చెప్తుంది, ద్వితీయోపదేశకాండంలో మోషే చెప్తాడు, బిలామే ఈ ఐడియా ఇచ్చాడంటాడు. వెళ్ళేవాడు ఒట్టిగా వెళ్ళాల, ప్లాన్తో. సరి, ఈ ఆఫరింగ్ ఆ చివరి వరకు వదలాల. దేవుడు అది పొందుకోనివ్వలేదు, అదే వాస్తవం. కొన్ని ఆశీర్వాదాలు పొందకుండా దేవుడు ఆపుతున్నాడంటే దానికి కారణం ఉంటుంది. మనం పలుసార్లు ఆ ఆశీర్వాదాలు పొందుకోవాలని పట్టుపడతాం.
దేవుడేం చెప్తున్నాడు, నేను నీకు ఇదంతా ఇస్తా, ఇదొద్దు ఇదొకటి మాత్రం వదిలేయ్ అని అంటాడు. ఇతను అది అది- కూడా కావాలంటాడు. అదే కావాలని అదే కావాలి. దేవుడిచ్చిందంతా వదిలిపెట్టాడు, అది మాత్రం కావాలి, అది కావాలి. చాలామంది పతనం అక్కడే ఉంది. ఇప్పుడు బిలాము, సరి బాలాకిచ్చేది వదలలేకపోతున్నాం, ఏం చేయొచ్చు అని అనుకున్నప్పుడు బాలాకుకి అది తీసుకోవడానికి ఏం చేయొచ్చు, అతనికి ఒక ఐడియా ఇచ్చి వెళ్ళిపోయాడు. ఈ ప్రజల్ని నాశనం చేయాలంటే ఇలాగే ఫిజికల్గా కుదరదు. ఎవరిని పిలిచి శపించినా శపించలేరు. దేవుడు ఆశీర్వదించాడు, దేవుడే అతని శపిస్తే అవుతుంది. ఈ స్థలానికి వచ్చి అట్లే మీరు రెవల్యూషన్ లింక్ చేసుకోండి. చర్చిని చెరపాలంటే ఎవరి వల్ల సాధ్యం కాదు. ఈ బిలాం ఏం చేశాడో అదేవిధంగా చర్చి లోపల తప్పు జరిగితేనే గాని నాశనం అవుతుంది. బిలాము యొక్క ఉపదేశాన్ని బోధించే అదే ఆ రెవల్యూషన్లో రెవల్యూషన్లో అద్భుతంగా చక్కగా చెప్పాడు. సేవకునితోనే లోనికేం తీసుకొచ్చాడు, రాంగ్ డాక్టర్ని తెచ్చాడు. సో వెరీ కేర్ఫుల్గా ఉండాల్సిన అతి ముఖ్యమైన విషయం, మీరు నన్ను ఎండ్ పాయింట్గా అడిగితే చెప్తాను, ఎప్పుడూ దేవుని యొక్క మాటను ఉంచుకొని మీరు ఓల్డీగా అది కావాలని మీరు ఎప్పుడు అనుకుంటారో అక్కడే దిగజారడం. అదొకటి, ఎలాంటి టోన్లో దేవుడు మనతో దేవుడు మనతో ఏ మాట్లాడుతున్నాడు. టోన్లో మాట్లాడతాడని కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండాలి. ఏలియా కాన్సన్ట్రేట్ చేసినట్టుగా. అది గాడ్స్ దేవుని స్వరం అనే విషయం మరొక ఇలాంటి పలు విషయాలు స్వరాలున్నాయి. ఇప్పుడు మనం ఈ క్యారెక్టర్స్ బాలాము బాలాకు స్టోరీలో చాలా విషయాలు నేర్చుకున్నాం. హెచ్చరికగా ఉండాలి. అదే కాకుండా గాడ్ కాంప్రమైజ్ చేయనిది మనం కాంప్రమైజ్ చేయకుండా ఉండాలి. మనం చాలా విషయాల్లో కాంప్రమైజ్ చేయడం వల్లనే తప్పు లెక్కగా అవుతోంది. ఇది చాలా స్పష్టంగా ఉంది. ఒక ప్రవక్తే ఇలా పడిపోవడం, బ్లెస్సింగ్ చూసాం, పడిపోవడం చూస్తున్నాం. సో ఇవన్నీ మనం నేర్చుకున్నప్పుడు మనం హెచ్చరికగా ఉండాలి అని స్పష్టంగా ఉంది. మరి వీక్షకులు అధిక శాతం ఒక టీచింగ్ తీసుకుంటారు. బట్ మనిద్దరం ఎలాగ తీసుకుంటున్నాం అనేది చాలా హెచ్చరికగా ఉండాలి. గాడ్ ఎందుకు మనకి ఇది రివీల్ చేస్తున్నాడు. నాకు ఒక సేవకుడు చెప్పాడు, మెసేజ్ వచ్చి జనుల కంటే మొదటగా నీకిచ్చుకో, నీ వల్ల ఫాలో చేయగలవా అని చూడు, ఫాలో చేయలేని విషయాన్ని మాట్లాడద్దు, ఫాలో చేసి ఆ తర్వాత మాట్లాడు అని అంటాడు. ఆ విధంగా మనం ఇప్పుడు చెప్తున్నాం. ఒక 10,000 మంది ఆన్లైన్లో చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు, చాలా చూస్తున్నారు. బట్ మనం మొదటిగా ఫాలో చేయాల్సి ఉంది. అయితే మనకి ఇదొక పాఠంగా ఉంది. అదే సమయంలో మనం నేర్చుకున్న విషయాలు చాలా నేర్చుకున్నాం. మరో కార్యక్రమంలో మనం ఇదెలా దేవుని స్వరం గురించి మనం మాట్లాడదాం. ఎలైజా అనేది ఒక పెద్ద క్యారెక్టర్. ఆయన గురించి చాలా మాట్లాడాం. అక్కడ ఒక స్వరం ఉంది, దాని గురించి చూద్దాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం. వందనాలు.